హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు వెన్నెలా సూపర్ టాక్స్. ఇంతకు ముందుకు మనం ప్రీవియస్ వీడియోలో కామాక్షి అమ్మవారి దేవాలయం గురించిన విశేషాలు చెప్పుకున్నామండి. ఇది పార్ట్ 2 అన్నమాట. ఇందులో లోపల ఆలయం విశేషాలు అయితే తెలుసుకుందాము. ముఖ్యంగా లోపల అమ్మవారి గర్భాలయాన్ని బిలాకాశంగా పిలుస్తారండి. బిలాకాశంలో అమ్మవారి పీఠం ఏదైతే ఉందో అక్కడ అమ్మవారు ఇప్పటికీ పీఠంకి ఆనుకోకుండా పైన గాలిలో తేలియాడుతూ ఉంటారండి. అదే సజీవమైన నిదర్శనం అన్నమాట. అమ్మవారు ఇప్పటికీ అక్కడ శక్తి రూపంలో ఉన్నారు అనడానికి. అలాగే అమ్మవారి దేవాలయం బయట చూసినట్లయితే మనకి శ్రీచక్ర నవావరణ ఉంటుందన్నమాట. అది ఆదిశంకరాచార్యులు స్థాపించిన శ్రీచక్రం అన్నమాట. ఇప్పటికీ దానికి పూజలు జరుగుతూనే ఉంటాయి. అలాగే అమ్మవారి బయట మండపం చూసినట్లయితే దాన్ని గాయత్రి మండపం అంటారనమాట. గాయత్రి మంత్రంలోని ఏవైతే 24 అక్షరాలు ఉంటాయో అక్కడ 24 పిల్లర్స్ ఉంటాయన్నమాట. దానిని గాయత్రి మండపంగా చెప్తారనమాట. అలాగే అమ్మవారి బిలాకాశం చుట్టూ కూడా మనకి వారాహి అమ్మవారు, అరూపలక్ష్మి అమ్మవారు, నారాయణుడు, అన్నపూర్ణాదేవి, అలాగే మహాలక్ష్మి అమ్మవారు కూడా ఉంటారండి. అండ్ ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసింది అమ్మవారి అభిషేకం అండి. త్రిసంధ్యల్లోనూ చేస్తారనమాట. చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. అండ్ వెరీ పవర్ఫుల్ కూడా. మేము వెళ్ళినప్పుడు మ్యాక్సిమం అక్కడ అమ్మవారి అభిషేకానికి అయితే ప్రిఫరెన్స్ ఇస్తాం మేము. ఇక్కడ అమ్మవారు అన్ని అభిషేకాలు చేసిన తర్వాత, అన్ని పదార్థాలతో అభిషేకం చేసిన తర్వాత పసుపు నీటితో అమ్మవారికి అభిషేకం చేసి మనకి కళ్ళని అలాగే అమ్మవారి చిరునవ్వును చూపిస్తారండి. అప్పుడు మనకి నిజంగా అమ్మవారు అక్కడ మనని చూస్తున్నారు అనడానికి నిదర్శనంగా కనిపిస్తుందండి. చాలా ఇట్లా గూస్ బంప్స్ వస్తాయన్నమాట. చాలా చాలా బాగుంటుంది. అలాగే బయట అమ్మవారిని చూసినట్లయితే బయట మనకి ఒక గోల్డ్ పిల్లర్ ఉంటుందండి. అది మన భారతదేశానికి నాభి క్షేత్రంగా చెప్తారండి. అలాగే అమ్మవారి నాభి క్షేత్రంగా చెప్తారు. అలాగే ఆడవారికి గర్భధారణకి కూడా మనకి ముఖ్యమైన నాభి స్థానం కాబట్టి అది సంతాన ప్రాప్తి కొరకి కూడా దాన్ని పూజిస్తారు అని చెప్పేసి చెప్తారండి. అండ్ అమ్మవారి గుడి బయట చూసినట్లయితే మనకి ఆదిశంకరాచార్యుల వారి గుడి ఉంటుందండి. తప్పకుండా దర్శించండి. అలాగే అమ్మవారికి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్కి పూర్ణ పుష్కల సహిత శ్రీధర్మ శాస్త్ర ఉంటారనమాట. దాన్ని కూడా దర్శించండి. బయట మనకి నీల సరస్వతి అమ్మవారి ఆలయం కూడా ఉంటుందన్నమాట. అన్ని